ఓకే. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మామిడి కుదురు మండలం గోగులమట్ట గ్రామంలో ఉప్పాటి సుభద్రమ్మ గారు నిరుపేద కుటుంబం, కూలి పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. వారి ఇల్లు మీరు చూస్తూ ఉన్నారు వెనకాల వీడియోలో. ఒక మట్టి గోడలతో తాటాకు ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. గత కొంతకాలం నుంచి కూడా ఆ ఇంట్లోనే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇది తప్ప వీరికి ఎటువంటి ఆస్తులు కానీ ఎటువంటి ఆదాయం కానీ లేదు. దురదృష్టవశాత్తు ఈరోజు 14వ తారీఖున ఉదయం 11 గంటలకి వారి ఇల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల కరెంటు వైర్లన్నీ కాలిపోయి ఆ తాటాకి ఇల్లు కాలిపోవడం జరిగింది. ఆ సమయంలో వారు కూలి పని నిమిత్తం బయటికి వెళ్ళడం జరిగింది. ఈరోజు వారి ఇల్లు కాలిపోయి పూర్తిగా సర్వం కోల్పోయారు. కట్టుబట్టలతో తప్ప వేరే ఎటువంటి సామాగ్రి కానీ, వంట సామాన్లు కానీ, బట్టలు కానీ ఆ ఇంట్లో మిగలలేదు. పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మేము చూసాం. చాలా హృదయ విదారకమైన సంఘటన. దయచేసి ఈ వీడియో మన సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు కానీ లేకపోతే విదేశాల్లో ఉన్నటువంటి మన మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క వీడియో చూసి మీ యొక్క ఆర్థిక సహాయం సత్వరమే ఈ కుటుంబానికి అందించే విధంగా మీ వంతు మీరు ప్రతి నెల కష్టపడి సంపాదించిన జీతంలో కొంత మానవ సేవ మాధవ సేన ఉద్దేశంతో మీరు ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే కాన్సెప్ట్తో మనం ఎంతోమంది అభాగ్యులకు లక్షలాది రూపాయలు మన నియోజకవర్గంలో పక్క జిల్లాలో కూడా మనం ఆర్థిక సహాయం చేసాం. ఈరోజు మీరు చేయవలసింది ఈ యొక్క కుటుంబం దీన పరిస్థితి చూసి ఎటువంటి మగతోడు దిక్కులేని పరిస్థితి, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు వారి ఇల్లు అగ్ని దేవుడికి ఆహ్వాదైపోవడం మేమంతా కళ్ళారా చూసిన సంఘటన మన కులస్తులంతా ఉన్నారు. దయచేసి మీ అందరూ కూడా మీ ఆర్థిక సహాయం విస్తారంగా ఆ కుటుంబానికి అందజేయండి. వారి యొక్క ఫోన్పే నెంబర్ ఇక్కడ ఉన్న వాళ్ళని పెడతాం. మీ యొక్క సత్వరమే వారికి మీ ఫోన్పే ద్వారాగా వారికి విరాళం అందించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. రాజోలు గౌరవ శాసనసభ్యులు దేవరప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్ళి విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారాగా వచ్చే రాయితీ లబ్ధి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా త్వరగా వచ్చే విధంగా మేము తీసుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.